చాలా మందికి పొద్దున్నే బ్రష్ చేస్తుంటే పళ్ళు చిగుళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. దాన్ని చూసి కొంతమంది బెంబేలెత్తిపోతుంటారు. మరికొందరు హార్ష్గా బ్రషింగ్ చేయడం వల్లనే అనుకుని బ్రషింగ్ విధానాన్ని సవరించుకుంటారు. కానీ ఇలా బ్రష్ చేస్తున్నప్పుడు రక్తం రావటం అన్నది అంత తేలికగా కొట్టేసేది కాదని వైద్య వర్గాలు అంటున్నాయి. ఇలా రక్తం కారటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ బ్రష్ చేస్తుంటే రక్తం రావటం దేనికి సంకేతం? ఈ స్టోరీలో తెలుసుకుందాం. అందుకు రెమెడీని కూడా నేర్చుకుందాం. మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయగలరు. మీకు బ్రష్ తో పళ్ళు తోముకుంటున్నప్పుడు రక్తం వస్తుందా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఇలా రక్తం కారటం ఫస్ట్ స్టేజ్ చిగుళ్ల జబ్బుకు సంకేతం కావచ్చు అంటున్నారు వైద్యులు. నోట్లో నివసించే బ్యాక్టీరియా పళ్ల మీద పోగుపడి గారగా మారుతుంది. సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే చిగుళ్లు ఉబ్బి ఎర్రగా అవుతాయి. చివరికి రక్తస్రావం అవుతుంది. కాబట్టి ఉదయం నిద్రలేచాక రాత్రి పడుకునే ముందు బ్రష్ తో పళ్ళు తోముకోవటం మంచిది. పళ్ల మధ్య భాగాలను సన్నటి దారంతో ఫ్లాజింగ్ చేసుకోవటం కూడా ఉత్తమం అంటున్నాయి వైద్య వర్గాలు. బ్రష్ పోచలు కఠినంగా ఉన్న ఇబ్బంది. ఇవి సున్నితమైన చిగుళ్లను దెబ్బతీస్తాయి. కాబట్టి మెత్తటి పోచలు ఉన్న సాఫ్ట్ బ్రష్ వాడుకోవాలంటున్నారు. స్మోకింగ్ అలవాటు ఉన్న వారికి చిగుళ్ల జబ్బు ముప్పు 2 రెట్లు ఎక్కువ. పొగాకులోని రసాయనాలు రోగ నిరోధక వ్యవస్థను బలహీనం చేస్తాయి. దీంతో చిగుళ్ల ఇన్ఫెక్షన్ తో పోరాడే సామర్థ్యం తగ్గుతుంది. పొగ తాగటం వల్ల దెబ్బతిన్న చిగుళ్లు త్వరగా కోలుకోవు కూడా. ఎంత ఎక్కువ కాలంగా పొగ తాగుతూ వస్తుంటే అంత ఎక్కువగా చిగుళ్లకు హాని కలుగుతుంది. రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడేవారికి చిగుళ్ల నుంచి తేలికగా రక్తం రావచ్చు. కొన్ని రకాల మూర్ఛ మాత్రలు రోగ నిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు చిగుళ్లు త్వరగా ఎదిగేలా చేస్తాయి. ఈ కొత్త కణజాలం సున్నితంగా ఉంటుంది. పళ్ళు తోముకుంటున్నప్పుడు త్వరగా రక్తస్రావం కావచ్చు. కుంగుబాటు, అలర్జీ, రక్తపోటు తగ్గించే మందులతో నోరు పొడిబారుతుంది. ఇది సమస్యకు దారితీయొచ్చు. ప్రెగ్నెంట్ విమెన్లో హార్మోన్ల ప్రభావంతో చిగుళ్లకు ఎక్కువ రక్తం సరఫరా అవుతుంది. దీంతో అవి ఉబ్బి ఎర్రబడతాయి. గారకు కారణమయ్యే బ్యాక్టీరియా చిగుళ్ల మీద మరింత ఎక్కువగా దాడి చేసే అవకాశము ఉంది. అందువల్ల గర్భం ధరించిన సమయంలో సరిగ్గా పళ్ళు తోముకోవటం మంచిది. తీపి పదార్థాలకు దూరంగా ఉండటం మేలు. డయాబెటీస్ కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గి నోట్లో బ్యాక్టీరియాను ఎదుర్కొనే సామర్థ్యం తగ్గుతుంది. ఇది చిగుళ్ల ఉబ్బుకు దారితీస్తుంది. దీంతో తోముకుంటున్నప్పుడు రక్తం వస్తుంది. కాబట్టి మధుమేహం గలవారు గ్లూకోజును నియంత్రణలో ఉంచుకోవాలని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి. బ్లడ్ రావడాన్ని జింజవైటిస్ అంటాం. జింజవైటిస్ అంటే ఒక చిన్న చిగురు మీద ఉండే ఇన్ఫ్లమేటరీ డిసీజ్. చిగురు అనేది గమ్ మసాజ్ చేసుకొని చిగురు హెల్త్ మెయింటైన్ చేసుకుంటే ఈ జింజవైటిస్ ఉండదు. రాను రాను ఇది ఉండే కొద్ది ఈ బ్లీడింగ్ ఏమవుతుందంటే పంటి చుట్టూ పట్టుకున్న లిగమెంట్, పెరిడాంటల్ లిగమెంట్ అనే లిగమెంట్ నేను పంటి చుట్టూ ఉండే ఎముకని, పెరడాంచం అనే ఎముకని ఇన్ఫెక్ట్ చేసి పళ్ళు వదలైపోవడం జరుగుతుంది. అక్యూట్ స్టేజ్లో దీన్ని పెరడాంటైటిస్ అంటాం.